నమస్తే సార్, పిలిచారంట కదా? ఈ సిటీలో పిల్లులు కుక్కలు దొంగిలించే 10 మంది సస్పెక్ట్స్ ని పిలిపించాను. రా వచ్చి కనిపెట్టు. పద. నేను కనిపెట్టడం వల్ల నాకేంటి సార్ ఉపయోగం? నీ కార్ సూపర్ సార్. అది తిరిగిస్తానని మాత్రం అనుకోద్దు. నీ కార్ పోయిన కేసులో నువ్వు ఒక సస్పెక్ట్వి, నా కుక్క పోయిన కేసులో నువ్వు విట్నెస్వి. ఈ కేసులో సస్పెక్ట్ గా ఉండాలో లేదో నువ్వే తెలుసుకో. లాయర్తో మాట్లాడొస్తాను సార్. లాయరా? ఏంట్రా నన్ను కనిపెట్టమంటున్నాడు? రేయ్, ఇది చాలా మంచి ఛాన్స్ రా. నువ్వు అక్కడ ఎవరో ఒకరిని చూపించి వచ్చేసే. రే మెంటల్, అలా చేస్తే తప్పు కాదు. ఏంట్రా తప్పు? అక్కడ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ దొంగలేరా? వాడుకోరా, దేవుడిచ్చిన ఛాన్స్ రాది. నేను కనిపెట్టిన తర్వాత ఏమవుతుంది? ఏం కాదురా, వాడిని లోపలేసి బాగా కొడతారు. 2 రోజులు కాగానే వాడు కాదని తెలుస్తుంది. అప్పుడు మన పోలీసులు టెన్షన్ అవుతాడు, రాసే ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడు, బ్యాటర్ ఓవర్. వెంకట, ఈ మధ్య నాకంటే పెద్ద క్రిమినల్ అయిపోయారా? రావచ్చు. అయ్యయ్యో, చూడ్డానికి అందరూ బీచ్ లో తిరిగే బ్లేడ్ యాసిడ్ బ్యాచ్ లో ఉన్నారే. ఇదేనా ఈ మధ్య ట్రెండ్? ఏంటి దోమలు కొడుతున్నాయా? భయమా? నేను శాఖాహారిని. నేను ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చానా? ఏదేదో మాట్లాడుతా. బీచ్ కు వెళ్దాం, నువ్వు నాతో వస్తావా? వీడి కాళ్ళు కంగారులో ఉన్నాయి. చూడడానికి అమలలాగున్నావు. నువ్వు గాలి దొరికితే నీకు స్వర్గమే. ఏమంటాడు? పోలీస్ స్టేషన్ లో ఉన్న భయం ఒక్కడికి కూడా లేదే. రెగ్యులర్ గా వస్తుంటారేమో. నమస్తే సార్. ఈడే సార్. సార్ తీసుకెళ్ళిపోయి కుంభిపాకం చేసేయండి సార్, ఇప్పుడే వస్తాను. రేయ్, నువ్వు పెద్ద పోటుగాడివి, నీకు అమలు కావాలా? ఆ పోలీసుడి దగ్గరికి వెళ్ళి సారీ అడుగుదామా? వాడు నన్ను క్షమించాడురా. ఎందుకురా? ఏయ్, చేసే తప్పు ఎంత సైజులో ఉంటుందో క్షమాపణ కూడా అంతే సైజులో ఉంటుంది. మనం ఇప్పుడు చాలా పెద్ద సైజు తప్పు చేసాం, అందుకే క్షమాపణ దొరకదు. అర్థం కాలేదురా. ఒకవేళ నీ మీద లారీ ఎక్కించి సారీ అడిగితే ఒప్పుకుంటావా? ఏంట్రా సైలెంట్ అయిపోయావు? నేనేమన్నా మాట్లాడితే మళ్ళీ దాన్ని కౌంటర్ వేస్తావు. నాకెందుకు వచ్చింది? నువ్వు అక్కడే మాట్లాడుకో. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటికి మంచి ప్రశ్న అడిగా. ఇది పాయింట్. మామా, ఈ కారు పోతే ఏమైంది? మనం ఇంకో 4-5 ఏళ్లు కష్టపడి పనిచేసి ఒక కొత్త కారు తీసుకొచ్చి ఆ పోలీసుడు ముందుకెళ్ళి చెప్దాం, ఏయ్ మేము మళ్ళీ తిరిగి వచ్చామని చెప్తే అది మాస్. ఏమంటావు? ఎన్ని సంవత్సరాలు రా? 5 సంవత్సరాలు మామా. 5 సంవత్సరాలు. ఏరా రే, నీ కల్లోనే నా కారు తీసుకోవడానికి 5 ఏళ్లు పడితే ఇది నా జీవితం రా. అయిందేదో అయిపోయింది అని వదిలేయగలవా? ఇలా చూడు, పోయిన దాని గురించి నేను పోరాడడం లేదురా, ఉన్నది పోకుండా ఉండడానికి పోరాడుతున్నా. సరే, నేను ఒకటి చెప్తాను, చేస్తావా? టీ నగర్ లో ఫోటో తీసి పల్లవరంలో పోస్ట్ చేయమన్నావు, అదే కదా? ఏంటి చూస్తున్నావు? నీకోసం ఫోటోగ్రాఫర్ వస్తాడా? నేనే తీయాలి. కొద్దిగా రూ ప్లీజ్. చేశాను, కానీ ఎందుకు చేయమన్నావు? రేయ్, ఏంటి పడుకున్నావా? అర్రే, ఎంత చేసి అలా ఎలా పడుకోగలుగుతున్నావురా? ఇక్కడ కష్టంలో ఉన్నాడు, కష్టం ఉండదు. వాడికి హెల్ప్ చేసేవాడికే నిద్రపోతుంది. ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇటువైపు వచ్చాను. ఇది ఇంటి బయట ఉంది. థాంక్స్. ఏదైనా క్లూ దొరికిందా? దాని గురించి నీకెందుకు? నీ ఎమోషనల్ వీక్నెస్ ని కోపంగా బయటికి చూపిస్తున్నావు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఎమోషనల్ గా ఉంటే ఇంటెలిజెన్స్ పనిచేయదు. చెప్పాలనిపించింది, చెప్పాను. నన్ను కాస్త ఒంటరిగా వదిలేస్తావా? షూర్. గుడ్ బై. రేయ్, నీ కుక్క నా దగ్గరే ఉంది, ఇట్లు కరిడి ముద్దు. ఎమోషనల్ గా ఉంటే ఇంటెలిజెన్స్ పనిచేయదు. సార్, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను సార్. ఆ రోజు అక్కడ సీసీటీవీ ఉంది సార్. మురుగా, ఏంట్రా? పొద్దున్నుంచి 4 సార్లు వామిటింగ్ చేసుకుందిరా. ఏమంటున్నావు? ఇదేం తినకుండా అలా పడుకొని ఉంటే జాలేస్తుందిరా. నువ్వు త్వరగా వస్తే హాస్పిటల్ తీసుకెళ్దాం. నేను వస్తాను. వస్తున్నారా? సరే.
ఏమైందమ్మా నీకు? ఆకలి లేదా? అనవసరంగా దీన్ని బాధ పెడుతున్నట్టున్నావు. మురుగా ఎవడు రైడు? వాడు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చాడా లేకపోతే కుక్క చేయించడానికి వచ్చాడా? పైగా రెడ్ టీ షర్ట్. ఇన్స్పెక్టర్ శివకుమార్ రా. కట్ చేయరా. వాడేవరా నీ పెళ్ళం అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు? నా పెళ్ళమే మర్చిపోయింది. ఈడొకడు 24 గంటలు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కట్ చేస్తున్నా కూడా. ఇతను ఎక్కడో చూసినట్టుంది కదా. నమస్తే సార్. రేయ్, ఆ రోజు మీరు కారు కనపడడం లేదని కంప్లైంట్ చేయడానికి వచ్చారు కదా? అవును సార్. మరి ఇక్కడేం చేస్తున్నారు? డాక్టర్ ఒంట్లో బాగాలేదంటే కుక్కని చూపించడానికి వచ్చాను సార్. ఏంటయ్యా వాగుతున్నావు? సార్ వీడు అలాగే మాట్లాడతాడు, మీకు తెలుసు కదా సార్. అది సరే, కుక్కకేమైంది? కుక్క కదా సార్. ఏంట్రా కుక్క కంటే ఎక్కువ చేస్తున్నావు? రేయ్, కుక్కకి కదా బాగాలేంది, మరి ఇతనికేమైంది? కుక్కకి బాగాలేదని చెప్పాడు కదా సార్, అదే డెమో చేసి చూపిస్తున్నాడు. ఏమో బానే ఉందిరా. సరే, కారు దొరికిందా? ఈ పాటికి ఎప్పుడో శివకుమార్ కనిపెట్టేసి ఉంటాడే. అతను తిరిగి చేస్తాడు సార్. అతనే కదా దొంగిలించింది. రేయ్, ఏంటి వెటకారమా? సార్ మీరంత నిజాయితీ గల ఆఫీసర్లు అయితే మేమెందుకు సార్ రోడ్డు మీదకి వస్తాం? జాలి కూడా లేదు అతను. ఇలా చూడు, తెలుసుకొని మాట్లాడు. అసలు శివకుమార్ అంటే ఎవరనుకున్నావు? సూర్య వాళ్ళ ఫాదరు. ఎరా పోలీసుడి జీవితం అంటే నవ్వులాటగా ఉందా? శివకుమార్ అంటే ఏమనుకుంటున్నారా? అతను ఎటువంటి వ్యక్తో మీకు తెలుసా? ఏయ్, సార్. మనం ఒక కార్ దాచుంచాం కదా, అవును సార్. దాన్ని వెంటనే ఒక స్క్రాప్ యాడ్ కి తీసుకెళ్లి దాన్ని ముక్కలు చేసి ఆ వీడియో నాకు పంపించు. శివకుమార్ అంటే ఏమనుకుంటున్నారా? అతను ఎలాంటి వ్యక్తో మీకు తెలుసా? శివకుమార్ జాలే లేని ఒక పోలీస్ ఆఫీసర్, బోర్న్ ఫియర్లెస్. డిపార్ట్మెంట్ కి దొరకని క్రిమినల్స్ ని వాళ్ళ ఏరియాకే వెళ్లి తేలిగ్గా షూట్ చేస్తాడు. అతని దృష్టిలో తప్పుకి ఒక్కటే శిక్ష, చావు మాత్రమే. ఇలా ఎమోషన్ అనేదే లేకుండా సాగుతున్న అతని జీవితంలో ఒక రోజు వచ్చింది. అన్బుమ్ అనే ఒక రౌడీని ఎన్కౌంటర్ చేయడానికి స్కెచ్ చేశాడు. అతని ప్లాన్ సరిగ్గానే వర్కౌట్ అయింది. ఆ టైంలో పక్కనే అన్బుమని కూతురు ఉండడం అతను గమనించలేదు. ఇంతకు ముందు నువ్వు ఎన్కౌంటర్ చేసిన వారికి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా? తెలుసు, కానీ ఎవరిని కూడా వాళ్ళ కుటుంబం ముందు చంపలేదు. శివ, నువ్వు చంపింది ఒక రౌడీని. ఎవరు రౌడీ? ఎవరో నలుగురు రాజకీయ నాయకులు వాళ్ళ అవసరం కోసం నలుగురిని రౌడీలుగా మారుస్తున్నారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి వాళ్ళ సేఫ్టీ కోసం మమ్మల్ని పంపించి వాళ్ళని చంపిస్తున్నారు. ఇప్పటి వరకు నేను చేసింది కూడా అదే, జ్యుడిషియల్లీ శాంక్షన్ రౌడీస్. ట్రూ. ఇక చివరికి మా చేతులకి రక్తం. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? నాకు తెలీదు. ఒకటి, అంతా మార్చాలి, లేదా నేనైనా మారాలి. ఇవన్నీ మారాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. బట్ వై? ఎందుకంటే నువ్వు సిస్టమ్ ని మార్చాలంటే సిస్టమ్ లో నువ్వు ఉండాలి. ఐఎమ్ ఎ బ్లడీ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ గానే ఉండిపోవు కదా, కమిషనర్ గా కూడా అవ్వగలవు. 10 ఎన్కౌంటర్స్ ఆపగలవు కదా. దట్స్ ద వే. కుదిరితే అతని ఫ్యామిలీకి ఏదైనా హెల్ప్ చేయి. ఏమైందో తెలియదు సార్. వాళ్ళు రాత్రికి రాత్రి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కుక్కను కూడా మేమే చూసుకుంటున్నాం. వాళ్ళ అమ్మాయి పేరేంటి? కాయల్. ప్రతి పోలీస్ కి జాలి అనేది ఉంటుంది. అది చూపిస్తే వాళ్ళని సాధారణమైన వ్యక్తులుగా చూస్తారు.
ఇదిగో నేను ఎంత పవర్ఫుల్ మనిషినో తెలుసా? నేను రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నా ఒక్కరు కూడా నన్ను అడ్రస్ అడగరు. నాకున్న ఒకే ఒక్క గుర్తింపు ఆ కారు ఒకటే. ఆ కారే తీసుకెళ్ళిపోయావు. నీకు ఇది న్యాయమేనా? చెప్పండి సార్. ఏంటి అలా చూస్తున్నారు? మరి నా కోపాన్ని ఎలా చూపించాలి? నేను మనిషినే కదా, అందుకే నా మాట తెలియాలని నీ కుక్కని తీసుకెళ్ళాను. రేయ్ ఇలా చూడు, నువ్వు ఒక పెద్ద పోలీసు అని, నువ్వు కాలుస్తావని చంపేస్తావని భయపడి నీ కుక్కని తీసుకొచ్చేవులే. అర్థమైందా? నేను ఒక తండ్రినే, ఆ బాధ నాకు తెలుసు, అందుకే తీసుకొచ్చి ఇచ్చాను. పదరా. సారీ సార్, తప్పుగా మాట్లాడుంటే. రేపు ఉదయం నా అంతటి నేనే వచ్చి సరెండర్ అవుతాను సార్. నా బిడ్డని మాత్రం చూసి వస్తాను సార్. తప్పకుండా వస్తాను సార్. రేయ్ రేయ్ ఏమైంది? లేదు, ఎందుకో మనసంతా బరువుగా ఉన్నట్టుందిరా. నేనేం మాట్లాడినా నువ్వు సెటర్ వేస్తావు. అయినా కూడా చెప్తాను, మురుగా క్షమాపణ అనేది చిన్న విషయమే, కానీ క్షమించే మనిషిని బట్టి ఉంటుంది అతను చిన్నవాడా పెద్దవాడా అని. రేయ్ నీ మనసు చాలా పెద్దదిరా. ఏంటి ఇప్పుడే నాకు ఆకలేస్తుందిరా. యదవా. రా వెళ్ళు, ఒక ఎగ్ దోశ చెప్పు. ఏంటి డోర్ తెరిచింది? నానా రే నువ్వెప్పుడు వచ్చావురా? అరగంట అవుతుంది నానా. అమ్మెక్కడ్రా? పడుకుంది నానా. చాలా కష్టపెట్టాను, పడుకోనివ్వు. నానా నేను చాలా మిస్ అయ్యాను. అంటే ఏంట్రా? మీకు తెలియదు నానా. అవునరా, తెలియకుండానే తిరుగుతున్నాను. నానా అమ్మ మీకు ఒకటి ఇవ్వమని చెప్పి ఒకటి ఇచ్చింది నానా. ఏమేమని చెప్పిందిరా? గుడ్ నైట్ నానా. తలుపు లాక్ చేసి రండి. చివరి వరకు అమ్మ కొడుకు ఇద్దరు నన్ను కొడుతూనే ఉంటారేమో. పెద్ద ఇద్దే అనుకుంటున్నాడు, ఇంకొకసారి కూడా వచ్చి పిలవలేదు. ఇప్పుడే గుడ్ నైట్. ఇంకొద్ది సేపట్లో నేను జైలుకి వెళ్తాను. బాబు స్కూల్ నుంచి వచ్చాక నన్ను అడిగితే వాడికి నిజమే చెప్పు. ఎందుకంటే తప్పు చేస్తే శిక్ష పడుతుందని వాడికి తెలియాలి. ఇంకో విషయం కూడా చెప్తాను, తప్పు చేస్తే నాన్నలాగా ధైర్యంగా ఒప్పుకోవాలని చెప్తాను. నేను నీతో ఉండుంటే ఇలా జరిగేది కాదు కదా మురుగా. సార్ ఏం కావాలి నీకు? సార్ లేరా సార్? సారా? నేను సరెండర్ అవ్వాలి సార్. సరెండరా? నువ్వు చేసిన పనికి ఆయన సస్పెండ్ చేశారు. ఏంటి సస్పెండ్ చేశారా? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారు సార్? సస్పెండ్ అయిన ఆయన సత్యం థియేటర్లో సినిమా చూస్తారా? పోవయ్యా. ఏమైందిరా? ఏమైంది? సార్ని సస్పెండ్ చేశారంటరా? రే సూపర్ రా, నీకెవరో సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. రే పదరా, వెళ్ళి సార్ని చూద్దాం ముందు. కంగారు పడకండి, అంతా అలాగే ఉంటుంది. నా కస్టడీలో ఉన్న నీ కార్ పోయింది, దాన్నెవరో దొంగిలించారు. దానికి నన్ను సస్పెండ్ చేయకుండా మరి చక్కెర పొంగల్ చేసుకుంటారా? కుళ్ళు జోకు. ఇదిగో, న్యాయంగా చూస్తే నువ్వు నా కుక్కను తిరిగిచ్చినందుకు నేను నీ కార్ తిరిగి ఇవ్వాలి. సార్, నేను మీ కుక్కను తిరిగిచ్చేస్తే మీరు కారు ఇస్తారని నేను ఆలోచించలేదు సార్. ఏంటయ్యా, నువ్వే కదా ఆ కార్ నాకు అదృష్టం అది ఇదని చెప్పావు. సార్ నా కారు అదృష్టం కాదు సార్, వీళ్ళే సార్ నా అదృష్టం. ఎలా అంటే, నాకంటూ ఒక సమస్య వచ్చిందంటే వీళ్ళంతా రే నీ గురించేరా గొప్పగా చెప్తుంది. నా నోరు కట్టి యాపిల్ పెద్దగా ఉందిరా, అందుకే కొరుకుతున్నాను. పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నాలాగా డీసెంట్ గా ఉంటారా? డీసెంటా? నా ఫేవరెట్ సేమియారా, బ్రేక్ఫాస్ట్ పెట్టమని నేను అడిగానా? డీసెంట్ గానే ఉన్నా. ఎందుకురా నా పరువు తీస్తావు అతను ముందు? అవును, ఇతను రోజు బ్రెడ్ మాత్రమే తింటాడా పాపం? అన్నా అది తింటుందిలే, మీరు తినండి. ఏంటి మురుగా కుక్కను అలాగే చూస్తున్నావు? అదేం లేదు సార్, మనిషి కంటే కుక్కే బెటర్ అనిపిస్తుంది. తోకూపితే ప్రేమ చూపిస్తుంది తెలుస్తుంది. ఈ మనుషులే ఎలా ప్రేమిస్తారో తెలియడం లేదు సార్. ఇదిగో 2 లక్షలు. ఏంటి సార్ ఈ డైలాగ్ 2 లక్షలా? ఏయ్, నీ కార్ ఎత్తుకుపోయారే, వాళ్ళ దగ్గర ఈ డబ్బులు కలెక్ట్ చేశాను. కరెక్ట్ గానే ఉన్నాయి కదా ఇలా సార్? ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. అవి నా భార్య డబ్బులే సార్. అందుకే అలా తీసుకున్నా. ఎప్పుడు అంతే సార్. వీటితో ఏదో లోన్ సమస్య అన్నావు కదా, అవును సార్. సార్ట్అవుట్ చేసుకో. చాలా థ్యాంక్స్ సార్.
ఏంట్రా నన్నే చూస్తున్నావు? నానా ఏంట్రా? మీకు విషయం చెప్పాలన్నా కదా. నానా మీకు విషయం చెప్పాలి. నానా మీకు విషయం చెప్పాలి నానా. అంకుల్ పెట్టుకున్నారు కదా వాచ్, అచ్చం అలాంటిదే నా వాచ్ కూడా. ఆ రోజు మన కార్ పోయింది కదా, అప్పుడే నా వాచ్ దాంట్లో పడిపోయింది నానా. కావాలంటే ఇది కూడా తీసుకోరా. రోజు ఎన్ని స్టెప్స్ నడిచావో కౌంట్ చేస్తుంది. గేమ్స్ ఆడుకోవచ్చు, అవును, ఫోన్ మాట్లాడొచ్చు, జీపీఎస్ కూడా ఉంది. జీపీఎస్ కూడానా సార్? జీపీఎస్ ఉందంటే సార్ నేను ఒకటి అడగాలి. అలా ఎలా సార్ 6 సంవత్సరాలు సెలవు లేకుండా పనిచేశారు? మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ఈ ప్రపంచం అందంగా ఉన్న దానితో ఉంటుంది, తెలివైన వారిని గౌరవిస్తుంది, డబ్బున్న వాళ్ళని ఎంతగానో ఆదరిస్తుంది, పవర్లో ఉన్న వాళ్ళని చూసి భయపడుతుందని. కానీ నేను మాత్రం హార్డ్ వర్క్ ను మాత్రమే నమ్మాను. సూపర్ సార్. అదే నన్ను ఈ రోజు వరకు నడిపించింది. అలాగే మా అమ్మమ్మ కూడా ఒక విషయం చెప్పింది సార్. ఏంటంటే నీ దగ్గర ఉన్నప్పుడు అవసరమైన వారికి ఇవ్వు, నీ దగ్గర తక్కువ ఉన్నప్పుడు ఇవ్వగలిగినంత ఇవ్వు. అదే నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఏమీ లేనప్పుడు చెయ్యి మాత్రం ఇవ్వమని చెప్పింది సార్. సార్ మీరు క్రికెట్ ఆడతారా? ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడు క్రికెట్ ఆడతాడు మురుగా. అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఫుట్బాల్ ఆడొచ్చా సార్? రండి సార్, కీపింగ్ చేయండి.